హలో గాయ్స్, కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు అందరూ హార్ట్ అటాక్ వస్తుందని భయపడుతున్నారు. ఇది నిజమేనా? అయితే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందిలో అయితే ఇప్పటికే పానిక్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే మనలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే నడిచే ఈ వ్యాక్సిన్ గురించి క్లియర్గా తెలియాలి. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన ఇండియాలో తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కాకపోతే ఈ ఫార్ములా వీళ్ళది కాదు. దీన్ని యూకేకి చెందిన ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ఆక్స్ఫోర్డ్తో కలిసి తయారు చేసింది. ఈ ఫార్ములానే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకొని కోవిషీల్డ్ ని తయారు చేశారు. అయితే యూకే హైకోర్టులో ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు TTS డిసార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఒప్పుకున్నారు. అయితే 2021లో యూకే హైకోర్టులో జెమీ స్కాట్ అనే వ్యక్తికి ఒక కేసు వేశారు. 2021 ఏప్రిల్లో ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని ఆస్ట్రాజెనికా కంపెనీ మీద ఈ కేసు వేశారు. జెమీ స్కాట్ తో పాటు యూకేలో 51 మంది ఇదే విధమైన కేసు వేశారు. ఈ కోర్టు విచారణ సందర్భంగా కోర్టు ఆస్ట్రాజెనికా కంపెనీ నుండి వివరణ కోరింది. అందుకే 2024 ఫెబ్రవరిలో ఆస్ట్రాజెనికా కంపెనీ దీని వల్ల TTS డిసార్డర్స్ అనే వ్యాధి వస్తుందని ఒప్పుకుంది. అయితే ఆస్ట్రాజెనికా చెప్పిన TTS అంటే ఏంటంటే థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ప్రకారం ఈ వ్యాధి సోకిన వారిలో శరీరంలో వివిధ భాగాలలో రక్తం గడ్డకడుతుంది. అయితే ఇది శరీరానికి సంబంధించిన బ్రెయిన్, హార్ట్, లంగ్స్ వివిధ భాగాలలో బ్లడ్ క్లాట్ అవుతుంది. అందుకే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, పక్షవాతం వస్తాయి. ఇంకా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవే TTS లక్షణాలు. అయితే ఆస్ట్రాజెనికా ఈ కోవిషీల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి TTS ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేదు. చాలా రేర్ కండిషన్స్ లో ఇలా జరుగుతుందని చెప్పింది. కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవ్వదు.